హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి ఐఐటి హైదరాబాద్ నుంచి మనకి లైబ్రరీ ట్రైనింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఐఐటి హైదరాబాద్ నుంచి మనకి ఎన్ని లైబ్రరీ ట్రైనింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది అంటే, అండ్ ఇక్కడ చూడండి మనకి టోటల్గా 4 వేకెన్సీస్ సంబంధించి లైబ్రరీ ట్రైనింగ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది 1 ఇయర్ పాటు ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే ఇంకో 1 ఇయర్ కూడా పెంచడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి చాలామంది అప్లై చేయండి. ఎందుకంటే మనకి లైబ్రరీ ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే మాత్రం ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లైబ్రరీ ట్రైనీలో పర్ మంత్ మీకు 28,000 రూపీస్ అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 28 ఇయర్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 23 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. 13th మే వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్ అనేది 22 మే నాడు ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసినైతే మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి, ఫస్ట్ క్లాస్లో ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉందన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 22 సంబంధించి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండు ఉంటాయి అనమాట. 22 మే నాడు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో మీకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండు కూడా ఉంటాయి అనమాట. సో కాబట్టి లైబ్రరీ రిలేటెడ్ ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉందో అది చదువుకొని పోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఎవరైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారో కంపల్సరీ అప్లై చేయండి. ఈ సర్టిఫికేట్ అనేది మీకు ప్రైవేట్ సెక్టర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఏదైతే ఇంటర్వ్యూ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీకు లైబ్రరీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ అవ్వద్దు. లైబ్రరీ ట్రైనింగ్ అంటే ఏముండదు, మీరు లైబ్రరీ జాబే చేయాలి. ఏంటంటే ట్రైనింగ్ సర్టిఫికేట్ అనమాట. సీనియర్ కింద మీరు జూనియర్గా పనిచేస్తారు అంతే. సో కాబట్టి ఇదండి లైబ్రరీ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఐఐటి హైదరాబాద్ సంబంధించి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.